వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. సరే మనం ఈరోజు ఋతువు గురించి నేర్చుకుందామా? మేడం అని చెప్పాలి. ఫస్ట్ మనకి వసంత ఋతువు కాదు, వసంత ఋతువు. వసంత ఋతువులు ఏముంటాయి? చెట్లు ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మనకి కొత్త చిగురు వస్తుంది. అవునా? కోకిళ్ళు నడుస్తాయి అన్నమాట. అవునా? మంచి చల్లని గాలి వస్తుంది మనకి కదా. చెట్లు అన్ని తోటలు, పూల తోటలు అన్ని పచ్చిగా ఉంటాయి కదా. తర్వాత మనకి గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం. ఎండాకాలంలో ఏం జరిగింది వియాన్? ఎండాకాలంలో ఏం జరిగింది? ఎండాకాలంలో వర్షం వచ్చేద్దాము. ఎండలు ఎక్కువ వస్తాయి కదా. ఎండాకాలంలో మనం పెందలాడి స్కూల్ పెట్టుకొని ఉదయాన్నే మార్నింగ్ ఎక్కువ ఏం చేస్తామని చెప్పానని మనం ఏం చేస్తాము, మనము త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం భోజనం చేసి కదా. ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, ఎండలో తిరగకూడదు అంటారు కదా, అందువల్ల అన్నమాట. తర్వాత పొలాలు బాగా మరి కుంటల్లో ఉన్న నీరు మొత్తం ఎండిపోద్ది, వాగుల్లో ఉన్న నీరు మొత్తం ఎండిపోద్ది, పొలాలన్నీ బీటలు వారుతాయి ఎండకి కదా. తర్వాత వచ్చేసి మనకి వడగాళ్ళు కూడా వస్తాయి. వడగాళ్ళు వెచ్చటి గాలి వస్తుంది మనకి. క్రింద అయితే పాటు అయితే తర్వాత మనకి వర్ష ఋతువు వస్తుంది. అన్నిక ఏమొస్తుంది? వర్ష ఋతువులో ఏం జరిగింది? ఏమొస్తుంది అన్నిక? వాన వస్తుందా? వాన వస్తే ఎలా వస్తుంది వాన? అదే మేఘం వస్తుంది కదా. మేఘంలో నల్లగా మేఘం వచ్చిన తర్వాత ఏమొస్తుంది మనకి? చిట్టుపెట్టి చినుకులు రాలుతాయి. తర్వాత పెద్ద వర్షం పడింది, చెరువులన్నీ నిండిపోతాయి, తర్వాత నదులు నిండిపోతాయి కదా. ఎక్కువ నదుల్లో ఎక్కువ అయిపోయి నీళ్ళు ఎక్కువ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాయి? సముద్రంలోకి వెళ్ళిపోతాయి కదా. చెట్లు పచ్చగా ఉంటాయి అన్నమాట. పంటలు బాగా పండుతాయి కదా. అన్నిటి పంటలు పండుతాయా? పంటలు ఎలా పండుతాయి చెప్పు? పచ్చగా పండుతాయి. వర్షం ఉంటేనే పండుతాయా? అవును కదా. అవును కదా. అయితే నేను పాట పాడుకుందాం మనం ఈరోజు. ఈ ఋతువుల గురించి చెప్తారా? అందరూ పలకాలి. ఓకే. వసంత ఋతువు వచ్చింది, మనమంతా పులకించింది, ఎర్ర ఎర్రని చిగురు టాకులు, తెల్ల తెల్లని మల్లె పువ్వులు, చల్ల చల్లని పిల్లగాలులు, పిల్లగాలులు, పువ్వు పువ్వు అని కోయిల పిలుపులు. గ్రీష్మ ఋతువు వచ్చింది, మండు టెండలు తెచ్చింది, వాగులు వంకలు ఎండాయి, వాగులు వంకలు ఎండాయి, పచ్చగా పండులు పండాయి, వడగాలులు వీచాయి, వడగాలులు వీచాయి, పొలాలు బీటలు వారాయి, పొలాలు బీటలు వారాయి. వర్ష ఋతువు వచ్చింది, చెప్పు. వర్ష ఋతువు వచ్చింది, వర్ష ఋతువు వచ్చింది, నల్లని మబ్బులు తెచ్చింది, నల్లని మబ్బులు తెచ్చింది, చిటపట చినుకులు రాలాయి, అన్ని కూడా చేయాలి. చిటపట చినుకులు రాలాయి, కప్పలు బెకబెకలాడాయి, కప్పలు బెకబెకలాడాయి,
కలకలలాడాయి జోరున వానలు కురిసాయి చెరువులు నిండుగా నిండాయి నదులు నిండుగా పారాయి పచ్చగా చెట్టులు పెరిగాయి. వెరీ గుడ్.